బాబు మేము ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ డిపార్ట్మెంట్. అర్థమైందా? ఈ పుచ్చకాయలు ఎక్కడ నుంచి తెస్తాను? పట్టుకో, తమిళనాడు నుంచి తెస్తావా? పట్టుకు ఇది కట్ చేయి, సగాన్ని కట్ చేయి. పండిందేనా అది? సగాన్ని కట్ చేయి. చెక్కటి ఏం లేదు కదా. మధ్య కలర్ వేస్తున్నారు, పుచ్చకాయలు ఇంజెక్ట్ చేస్తున్నారు కదా కలర్స్, అవి చెక్ చేద్దామని వచ్చాము. బాగానే ఉంది. దీనికి గిరీష్ గద్దె వేయదు, సాయంత్రం పడుకుంటాం కదా, గిరీష్తో గద్దె వేయదు, గిరీష్తో ఓరక అట్ట కూర్చి పక్కన పెట్టి మనిషికి పావు గారిస్తే ఎందుకు అట్ట వచ్చింది, అట్ట వచ్చింది. అది పనికిరాదు, ఇంకా కాయది చూది గిన్నీస్తో గజ్జి వేసినా కూడా అది పాడైపోద్ది కాబట్టి ఎయిరంటావు. అది మరి కలర్ ఇంజెక్షన్ చేస్తారంటారంటే ఒట్టి మాటలేనా? ఫేకా? గ్యారెంటీ. దీనికేస్తే వాళ్ళు ఎరువుల్లో కలిపేయాల్సిందే కానీ దీంట్లో వేయడానికి కుదరదు. ఇప్పుడు ఈ పుచ్చకాయ అనేది సమ్మర్లో తినటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేడి తగ్గిస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకపోతే ఏంటంటే ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. ఫేక్ వీడియోస్లో ఏం చెబుతారంటే పుచ్చకాయలో రంగులు వేస్తున్నారు, తినొద్దు అని చెప్తున్నారు. అదంతా ఫేక్. అది పుచ్చకాయలో రంగు వేస్తే ఆ పుచ్చకాయ 1 రోజు 2 రోజుల్లోనే చెడిపోద్ది. మీ పుచ్చకాయలు ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ నిల్వ? ఒక్కొక్క కాయ ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? 20 రోజులు. సుమారుగా 20 రోజులు నిల్వ ఉంటుందని చెప్తున్నారు పుచ్చకాయలో. కానీ అది కనుక ఇంజెక్ట్ చేసినా, చిన్న సూది బెజ్జం లాంటిది పెట్టినా కాయ 1 రోజు 2 రోజుల్లోనే పాడైపోద్ది. కాబట్టి కలర్ కలిపేది ఏం లేదు. ఫేక్ న్యూస్ అనమాట ఇవన్నీ. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. మీరు పుచ్చకాయ తిని ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సమ్మర్లో ఇది బాడీకి కూలింగ్ అవుతుంది కాబట్టి ఇది హెల్త్కి మంచిది అని తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.